మిత్రమా, బుద్ధుడిని ఇలా ఒకరు అడిగారట, విషమంటే ఏమిటి అని. దానికి అందమైన సమాధానం చెప్పారు. మన తాహతుకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం, ఏదైనా కావచ్చు. అర్థమైందనుకుంటా. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు గారి ఫోన్ నెంబర్ 7337226830. మిత్రమా, మనం ఏ దీపమైతే ఆరిపోకూడదని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం ఒక్కోసారి మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే మిత్రమా. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధిని చూపిస్తారు. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నేస్తమా, నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవు అని. మిత్రమా, గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరెన్ని చెప్పినా, నువ్వేంటో తెలిసినా వాళ్ళు మాత్రం నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు నేస్తమా. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు కదా నేస్తమా. జీవితం ఎవరిని కలవాలో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు ఎవరితో ఉండాలో నీ మనసు నిర్ణయిస్తుంది. నీతో ఎవరు ఉంటారో అనేది మాత్రం నీ ప్రవర్తన మీదే నిర్ణయిస్తుంది నేస్తమా. అర్థమైందనుకుంటా. పూర్వకాలంలో మనుషులు ప్రేమమయులు. వారు బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవారు. తర్వాత కాలంలో మనుషులు ప్రాక్టికల్ అయిపోయారు. స్వలాభం కోసం బంధాలను కొనసాగిస్తారు. కానీ ఇప్పుడు పూర్తిగా ప్రొఫెషనల్స్. అంటే లాభం ఉంటేనే బంధాలను కలుపుకుంటారు నేస్తమా. స్త్రీకి మగవాడి కన్నా ఆత్మవిశ్వాసం ఎక్కువే. స్త్రీ భర్త మరణించిన ఆత్మవిశ్వాసంతో సుఖంగానే జీవిస్తుంది. అదే మగవాడు భార్య మరణిస్తే దిక్కులేని వాడవుతాడు. అందుకే భర్త కన్నా భార్య వయసులో తక్కువగా ఉండాలన్నారు మన పెద్దలు. మిత్రమా, బ్రతకాలి బాధలున్నా, బ్రతుకు బరువైనా. ఎందుకంటే నేస్తమా, నువ్వు పోతే జీవితాంతం ఎవరు నిన్ను గుర్తుపెట్టుకోరు. ఈ ఉరుకుల పరుగుల జీవితం నీకోసం ఈ 2 కన్నీటి బొట్లు రాల్చగలదు. అంతే నేస్తమా. కాలే నీ కట్టెను చూడగలదు. అంతే. తెల్లారితే అంతా మామూలే. మిత్రమా, నిన్నుగా ఇష్టపడే వాళ్ళకి నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్నుగా ఇష్టపడిన వాళ్ళకి నీవంటే ఏమిటో చెప్పినా అర్థం కాదు. మనం మంచి వాళ్ళగా జీవిస్తే చాలు నేస్తమా. దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించాల్సిన అవసరమే లేదు. నిజంగా మనమంటే ఇష్టం ఉన్నవారు, బంధాలకి విలువనిచ్చేవారు, మన తప్పులు 100 ఉన్నను కూడా మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైన వెతుక్కుంటారు. అదే మనం వద్దు అనుకున్నవారు మనది ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకుంటారు. ఇది ముమ్మాటికి కూడా నిజం నేస్తమా. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకునే వారి కోసం ఆలోచించి ఏం లాభం చెప్పునేస్తమా. వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప. మిత్రమా, ఇంతకుముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు ఊళ్ళోకి వచ్చి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసేది కూడా ప్రతీది కూడా ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి నేస్తమా. ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు నేస్తమా. నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించిన రోజు, నీ చేతులతో నీరు కూడా త్రాగలేని రోజు, నీ పనులకు నువ్వు ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు,
నీ కాలు ఒక్క అడుగు కూడా వెయ్యలేని రోజు నీ జీవితంలో ఏం చేశావో, ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది నేస్తమా. కానీ అప్పటికే అంతా చేయి జారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అందుకే అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకోనేస్తమా. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి నేస్తమా. అర్థమైందనుకుంటా. ఎవరైనా మనల్ని బాధ పెడితే తిరిగి వాళ్ళకి బాధ కలగాలని కోరుకోకూడదు. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, పైవాడు వేసే శిక్ష శాశ్వతమైనది నేస్తమా. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ కూడా నీ వెంటే ఉంటారు. నాకే తెలుసు, నాకేం పట్టిందని అహం నీకు ఉంటే సమాజమే నిన్ను దూరం పెడుతుంది. నీకు ఎంత ఆస్తి ఉన్నదని కాదు, నువ్వు ఎంతమంది మనుషుల్లో ఉన్నావనేది గొప్ప నేస్తమా. వినేటప్పుడు వినయంతో విను, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడు, అడిగేటప్పుడు ఆప్యాయతో అడగాలి నేస్తమా. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఈ మూడు కూడా నీ జీవితాన్ని, నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని మర్చిపోకు నేస్తమా. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏది కూడా మనది కాదు నేస్తమా. మంచితనం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మనం నిజాయితీగా ఉంటే మనతో చాలామంది మిత్రులు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే మనకి మిత్రులుగా మిగులుతారు. అర్థమైందనుకుంటా. మిత్రమా, జీవితంలో మనల్ని ఎవరు ఇష్టపడుతున్నారనేది ముఖ్యం కాదు, ఎంతవరకు ఇష్టపడతారో, ఎంతవరకు ఇష్టపడుతున్నారనేదే ముఖ్యం. ప్రేమించే వాళ్ళు చాలామంది దొరుకుతారు నేస్తమా. చివరి వరకు వారి ప్రేమ ఉంటుందా లేదా అనేదే ప్రశ్న. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు నేస్తమా. మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తను కూడగట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు. కానీ మనం పరులకు చేసిన సహాయం, పుణ్యం మొత్తం కూడా మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి, రాబోయే జన్మకి మంచి పునాది అవుతుంది నేస్తమా. జీవిత సత్యం ఏంటో చెప్పనా? అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వరు. అబద్ధం ఎప్పుడు కూడా మరిన్ని అబద్ధాలను తోడు కోరుకుంటుంది నేస్తమా. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు కూడా ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. ఎవరి ముందు చేయి చాచినది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు కలిసినదే జీవితం నేస్తమా. మిత్రమా, ఎవరి జీవితం కూడా శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి కూడా గ్యారెంటీ లేదు. మనం జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు, రేపనే దాన్ని చూస్తామో లేదో తెలియని బ్రతుకులు మనవి నేస్తమా. అందుకు కక్షలు, పగలు, పంతాలు ఎందుకు చెప్పు. మిత్రమా, ఒక స్త్రీ నిన్ను నిజంగా ప్రేమించింది అంటే తన మనసు మొత్తం కూడా నీకే ఇస్తుంది. అందులో ఏ కోరికలు కూడా ఉండవు. నీ దగ్గర ఏదో కోరుకొని, ఏదో ఆశించి మిమ్మల్ని ఇష్టపడుతుందంటే కేవలం మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తుందని అర్థం మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.